అంటే ఫుల్ వర్షం వస్తుంది హైదరాబాద్లో. ఖమ్మంలో ఎలా ఉందో ఏంటో తెలీదు, ఫుల్ వర్షం. సరే, అంత వర్షం వస్తుందంటే అంత వర్షం వస్తుంది. నేను షూటింగ్ పెట్టుకున్నా రేపు. చూడండి ఫుల్ వర్షం. మా ఆవిడేమో సర్దుతుంది. ఓ, ఏం సర్దుతున్నావు? సో నాకు ఈ 2 పెట్టాలి బాక్సులో, మైక్స్. సో నా లగేజ్ అంతా సర్దేసింది అనమాట. ఇదిగోండి, నెక్స్ట్ షూట్కి వెళ్తున్నాను. అంటే ఇక్కడే ఖమ్మం నుంచి ఈరోజు మళ్ళీ ఒక్కరోజు అయిపోద్ది, వచ్చేస్తాను నైట్ కల్లా. చూసారా? ఓకే, ఇది ఇది ఇక్కడే ఉంది, ఇది అక్కడ లేదు కదా, నాకు కావాలి ఇది. ఇంకోటి ఇది చిన్నదా? పెద్దది కావాలి అంటున్నా నాకు అక్కడికి, అదే కావాలి. ఇప్పుడు ఈ లగేజ్ అంతా ఒకే బ్యాగ్లో సెట్ చేయి. అవన్నీ ఎందుకు, పౌడర్ అవన్నీ అక్కడ లేవా? నా మేకప్ బ్యాగ్ అంతా ఎక్కడుంది? ఇక్కడ తెచ్చాను నేను. అక్కడ ఆర్టిస్టులకి ఏమని లేదా? సరే, వాళ్ళు తెచ్చుకుంటారులే. అయితే ఒక డూప్లికేట్ నగల సెట్ ఉంటుంది కదా, హారం, నక్లీస్, అవి కావాలి షూట్కి. సుందన్ ఒకటి గమనించావా? చెప్పు. ఎక్కడ? టీషర్ట్ ఇవి సేమ్ కలర్లో ఉన్నాయి. ఓ, కాకరకాయ టీషర్ట్ గ్రీన్. చాలా తక్కువ ఇవి వండటం మనం. ఇవి ఒక్కసారైనా తినాలంట, తెలుసా? ఒక్కసారైనా. మన ఎదురంగా అంకుల్ వాళ్ళు కూరగాయ గింజలు పోయినసారి ఇచ్చారు, మంచిగా వచ్చినాయి. చూసావా అంటే ఎంత లేత ఉందో లోపల? అవును, చుట్టానికి లావుగా ఉన్నాయి కానీ కాయలు లేతగా బాగున్నాయి. గ్రీన్ తీసుకునేమో తోలు మందంగా ఉంటున్నాయి. అవును, లబ్బగా ఉంటున్నాయి నావులు ఉన్నట్టు. నేను చుట్టానికి ఇంత లా ఉంటా, గట్టిగా ఇట్లా అన్నా కూడా అమ్మటే వాతలు వెళ్తాయి. ఇవి చేదు ఉంటాయి కానీ బాగుంటాయి టేస్ట్. కొందరు బెల్లం వేస్తే పులుసు కూడా భలే ఉంటుంది తెలుసా? ఇవి పులుసు ఓ 3 దాచుకున్నా నేను, పులుసు చేద్దామని. 3 ఎందుకు దాచి మొత్తం దాచుకోలేము. ఇవి అన్నీ ఉండను, అది కొన్ని చాలు కదా ఫ్రైకి. ఒక్కదానివే కదా, మొత్తం ఆడ పెడితే టేస్ట్ పోతుంది. అవును, మొన్నటిది అట్లనే ఉంది. కాకరకాయ కూర పడే బుద్ధి కావట్లేదు. ఇంకా ఉందా? కొంచెం ఉంటుంది ఇక, తినగా ఇంకొంచెం మిగిలింది. ఫుల్ మబ్బు పట్టింది, వర్షం నాన్ స్టాప్ వర్షం. ఎంత పెద్దగా ఉరుముతుందో, సౌండ్లు అయితే మస్తు వస్తున్నాయి. హైదరాబాద్లో మేము ఉండే ఏరియా ఫుల్ వర్షం అండి. మరి మీరుండే ఏరియాలో ఎలా ఉందో? మధ్యాహ్నమే చీకటి అయిపోయింది వాతావరణం మొత్తం. చాలా ఇవే తినలేవు నువ్వు. చాలండి, మధ్యాహ్నమే చీకటి అయిపోయింది వాతావరణం మొత్తం. మబ్బు అయితే బ్లాక్ కలర్ పెట్టు డీలో, గట్టిగా అయిపోతాయి గైస్. పండు పండవు కదా, కట్ చేసి కవర్లో పోసుకున్న పండవు. అదే కాలు ఉన్నట్టు ఆయన ఏం చేస్తాడు, వేయించుకొని పక్కన పెట్టేసుకో, ఎల్లిపాయ కారం వేసుకో. పులుసు అన్నం వేసుకోవచ్చు, పులుసు మరిగేటప్పుడు వేసుకోవచ్చు. అవి కింద ఉన్నాయి, అక్కడ ఇటు సెట్ చేసుకున్నాం. వాడున్నాయి అన్ని కళాయిలు, గిన్నెలు అన్నీ అట్టెలు పెట్టుకున్నాం. దాంట్లో సరిపోతాయా? ఆయిల్ తక్కువ పట్టిద్ది, తొందరగా అయిపోయింది. పెద్ద దాంట్లో ఏంటి ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఎంత వేసిన పెద్ద గిన్నెలు ఆయిల్ కనపడదు. చిన్న వాటిలోనైతే కొంచెం వేసిన తాగుతూనే ఉన్నాం. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే. ఇవాళ 11 డేస్కి 4 ప్యాకెట్స్ అయిపోయినాయి. నైట్ ఒకటి ఓపెన్ చేసా, ఇంత అంటే చిప్స్ వేయించా మధ్యలో, అందుకే ఆయిల్ ఎక్కువ పట్టేసింది. మిగిలిపోయింది నిన్న పడేసా కొంచెం ఆయిల్, నల్లగా అయిపోయిందని. టీ పెట్టిన అటువైపు చక్రంలో భలేగా వచ్చాయి కదా. ఇది డిజైన్ వేసినట్టే వస్తుంది కదా ఇది కట్ చేసినప్పుడు.
ఖమ్మంలో బాగానే కాస్తాయి కాకరకాయలు, చిన్న చిన్న కాకరకాయలు. కాకరకాయ, తోటకూర ఎక్కడ మన ఇంట్లో, గోంగూర. కదా మనం ఎవరో లేకపోయినా తాతని నీళ్ళు వేయమని చెప్పిన వేసేవాళ్ళు. ఇప్పుడు ఈ మొక్కలు పెంచినాం అటువైపు వాషింగ్ మిషన్ దగ్గర. ఊరు వెళ్తున్నా అంటే అవన్నీ బయట పెట్టి వెళ్ళాలి, నాకు నీళ్ళు పోయమని చెప్పి. అందుకే అప్పట్లో ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి ఇంట్లో అన్నీ చూసుకునే వాళ్ళు. ఎటన్నా కొడుకు కోడలు ఎటన్నా వెళ్ళినా, బిడ్డలు వెళ్ళినా కూడా ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండి చూసుకునేవాళ్ళు. పక్కన పెట్టండి. వాషింగ్ మిషన్ మీద పెట్టండి. మా ఊడి చెట్టు ఈసారి ఎక్కడికి తీసుకెళ్ళండి, దాన్ని అక్కడే ఉంచి, దాన్ని అక్కడే డబ్బాలో ఉంచి, మేము హైదరాబాద్లో సొంత ఇల్లు కొనుక్కున్న రోజు ఆ మామిడి చెట్టు వేస్తా. అప్పటిదాకా దాన్ని డబ్బాలోనే పెంచుతాం. ఖమ్మంలో మా ఇల్లు ఎట్టుందో, ఖమ్మంలో మన ఇల్లు ఎలా ఉందో ఏమో. 3 months నేను మన ఇంటికి వెళ్ళక. మా పుట్టింటికి వెళ్ళిపోయినా అంత బాధపడను, కానీ మన ఖమ్మంలో మన ఇంటికి వెళ్ళి చూడపోతే ఎందుకో ఏదో తెలియని బాధ. మనం ఉంటే నీట్గా చదువుకోవడం, పెట్టుకోవడం, తుడుచుకోవడం, దులుపుకోవడం చేస్తాం. దీవెన కను అనంకి సాంగ్ చేయించానండి, సూపర్ వచ్చింది పాట. యోధకు కూడా పాట వచ్చింది, చాలా బాగుంది. మా ప్రణయ మ్యూజిక్లో వాళ్ళ డ్యాన్స్ వీడియోస్ పెడతాం, చేయించే సాంగ్ అదిరిపోయింది. హాలిడేస్ వస్తాయి కదా 21st నుండి, హాలిడేస్ టైంలో షూట్ చేద్దాం అనుకుంటున్నాం. మన వెంచర్ బాగుంటుంది వర్షానికి. అయినా వర్షాకాలం బాగుంటుంది, ఎండాకాలం కొంచెం ఎండిపోయినట్టు ఉంటాయి కానీ చెట్లు. వర్షాకాలం ఎక్కడ చూసినా గ్రీన్ కలర్లో గడ్డి, మంచిగా చింత చిగురు, కలింకాయలు, బత్తాయిలు, నారింజ పండ్లు, సపోటా, జాంకాయలు కూడా వస్తాయి మన వెంచర్లో. ఎన్ని రోజులు మనం సగం తినేసాగు. నేను పచ్చిగా ఇష్టం, నాకు చాలా ఇష్టం. వాటిని ఉడకబెట్టుకొని చెనక్కాయలు, మొక్కజొన్న కంకులు, గన్సిగడ్డలు, మంచి జాంకాయలు, ఇవి మా ఆవిడ ఫేవరెట్స్. పచ్చి మామిడికాయలు పండి ఎక్కువ ఇష్టపడిన తిందు. అట్లా మళ్ళీ రసాలు తింటారు. అవునా, ఇవి బాగుంటాయి. చెరుకు 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 కాడలు తిని పండి ఎరగొట్టుకున్నాం ముందు పని. చిన్నప్పుడు బాగా చెరుకు గడలు తినేవాళ్ళం మేము, బయట కూర్చొని ఈవినింగ్ టైంలో, మధ్యాహ్నం టైంలో హాలిడే వస్తే పొలం కాడికి వెళ్ళి పళ్ళతోనే బీకేదాన్ని నేను, ముందు పళ్ళతో. అందుకే పళ్ళు ఇప్పుడు నొప్పి వస్తాయి. నేను శనక్కాయలు ఉడకబెట్టుకొని వేయించుకోను పచ్చిదిగా, అట్లనే తింటా. కిచెన్లో ఉన్నంతసేపు అవి తినేసాము, మార్నింగ్ అయితే టిఫిన్ చేయకుండా. వాళ్ళక బీరకాయ ఉంది, మార్నింగ్ చిక్కుడుకాయ టమాటా చేసి అది ఉంది, పెరుగు ఉంది. నేను స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి మా అమ్మ ఏదో ఒకటి కొని పెట్టేది. అట్లా నాకు పుట్నాలు వచ్చాయి తెలుసా, ఇంటి ముందుకి. ఉప్పు శనగలు అంటారు, మంచిగా పొట్టుతో ఉంటవి. అవి కేజీ లెక్క ఇట్లా తవ్వ సోలలాగా ఉంటాయి, గిద్దెల లెక్క అట్లా ఇచ్చేవాళ్ళు. 1 kg కొని అక్కడ పెడితే రోజు సాయంత్రం వచ్చి తినేదాన్ని నేను. ఇంకొకటి చేపలు ఇష్టం. ఏ టైంలోనైనా చేపలు వస్తే తీసుకొని వండి ఆడబెట్టేది. అవును, చేపలు తినక చాలా రోజులు అయింది. మన ఇంట్లో నాన్ వెజ్ వండకి వాటికి 10 days. అంత ముందు కూడా లేదు, తిరుపతి వెళ్దాం అనుకుంటానండి. 10 days అవుతుంది అటు ఇటు. నాన్ వెజ్ మీద ఇష్టం పోయింది. అప్పుడప్పుడు చేపల మీద గుంజేది. మన వైరాలో మంచిగా బాగుంటాయి కదా, ఖమ్మం దగ్గర వైరాలో. ఈసారి హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఆయనకు చేపలు పచ్చడి పెట్టుకొని రావాలంట. రొయ్యలు, ఖమ్మంలో మనకి రొయ్యలు పెద్ద పెద్ద కిలో 300. కిలో 300. అవును, ఇంకా విజయవాడలో ఇంకా తక్కువ ఉంటుంది కదా. మీనాక్షి చెప్పింది 100 రూపాయలకే వస్తాయి కిలో, బాగుంటాయి వదినని. 2-3 సార్లు తెచ్చింది మీనాక్షి కూడా. ఇంకేంటి సావడాలను ఇంకేంటో అవి బాగున్నాయి.
ఆ రోజు కొనుక్కరమ్మంటే తెచ్చింది. వర్షం పడితే వాతావరణం మొత్తం చీకటి అయిపోయింది కదా, 7కి చీకటి అవ్వాల్సింది 4కే అయిపోయింది. ఉప్పు వేస్తాను. బోటి ఉనికిపోతుందా? చూపించుకోవాలి. మామిడి వేస్తే టీ మాత్రం బాగా ఇష్టం. ఇక మా వారి ఇంట్లో లేనప్పుడైతే పసుపు 1 డే 2 డే ఇంట్లో లేరనుకో నేనేం చేస్తా, చిక్కగా టీ పెట్టుకుంటా. టీ పొడి పంచదార వేస్ట్ చేయటం ఎందుకని, మా వారు ఉంటే టీ ఫ్రెష్ పెట్టుకుని తాగుతా. నేనప్పుడు మిగిలిపోయిన టీ దాచిపెట్టుకొని ఉదయం తాగుతా. అప్పుడే చిక్కగా పెడతా కదా, వాతావరణం చల్లగా ఉంటుందని చెప్పేసి మార్నింగ్ పెట్టి ఈవినింగ్ తాగుతా. మళ్ళీ ఈవినింగ్ కొంచెం తాగి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తాగుతా. తాగద్దు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ పెట్టుకొని తాగాలి. ఏ హెల్తీ కాదంటారు, నువ్వు అన్ని హెల్తీగా. ఇంకా నిమ్మకాయ ఉల్లిపాయ కూడా అంత ఎక్కువ కోసింది వాడకు. అట్లే తాగుతున్నా. టీ కూడా ఎందుకు, రోజు నాకు మార్నింగ్ ₹2 కూడా చూసుకుంటే హాస్పిటల్ లక్షలు పెట్టాల్సి వస్తుంది. రోజు మార్నింగ్ లేచి టీ తాగే అలవాటు కదా, టీ తాగకపోతే తలనొప్పి వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది. ఇక టీ తాగితే తలనొప్పి ఆపుతా కదా. ఒకరోజు నేను కూడా 12 పాలు లేని రోజు 11 వరకు ఉంటా. నిద్ర అనేది లేకుండా మైండ్ రిలీఫ్ ఉంటుంది టీ తాగటం వల్ల. మార్నింగ్ లేచిన వెంటనే అది మెయిన్ రీజన్. టీ అయింది, పోయమంటారా మీకు? బాగుందండి పాట, అదే వస్తుంది నోటికి. మీకు ముందే చెప్పడం ఎందుకంటే చాలా బాగుంది. అన్నది భలే ఉంది సాంగ్. ఓకే అండి, కాకరకాయ కూర అయిపోయాక మళ్ళీ వీడియో పెడతాను. జస్ట్ ఏంటో కొంచెం బాగా మగ్గిన తర్వాత ఎల్లిపాయ నుంచిన కారము, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకుంటా. కొత్త బండి వాడతారా? కూరగాయలకి వాటికి వెళ్ళడానికి సీన్స్ ఉన్నాయి. ఇగో ఎల్లిపాయలు నీ ఫేవరెట్. ఎల్లిపాయలు ఇష్టమా, మొగుడు ఇష్టమా అంటే ఎల్లిపాయలు ఇష్టం అంటుంది నా పిల్ల. ఎల్లిపాయ వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. నన్ను పచ్చిమిరపకాయలు ఇష్టమా, మీ ఆవిడ ఇష్టం అంటే పచ్చిమిరపకాయలు ఇష్టం అంటే ఈ మొగుడు. అందుకే 2 రకాలు తెచ్చారు, వైట్ పచ్చిమిర్చి, గ్రీన్ పచ్చిమిర్చి. ఏంది 2 ముక్కలు చిన్న మస్తు కారం ఉన్నాయి, బాగా కారం ఉంటుంది. తాలింపు అన్నంలో వేసినా కూడా మస్తు కారం ఉంటుంది. మా నెయిల్స్ కట్ చేసుకోవాలి. ఎన్ని కుదురుతారో యూట్యూబ్లో చూసి. ఎందుకు అంతగానో వస్తాయి మీకు నెయిల్స్? కదా నాకు జుట్టు ఒకటి నెయిల్స్ బాగా. మీరు ఎప్పటికీ 1 వీక్ గుండు చేయించుకుని అప్పుడే జుట్టు వచ్చేస్తుంది. మీకు జుట్టు వచ్చింది, మీ గుండి, మీ పొలంలో మొలకలు వచ్చినాయి. గుండు అనకూడదు, కళ్ళు మొక్కలు ఏమంటారని మాత్రం అడగకు. నాకు కరివేపాకు కమ్మరి వాసన వస్తుంది. నాకు ఇంకొకటి ఇష్టం, అది మీరు ఎప్పుడు గమనించారు. కరివేపాకు కూడా కాదు, దేవుడి దగ్గర ఎప్పుడు పచ్చకర్పూరంతో హారతి, పచ్చకర్పూరం అన్నీ అక్కడ పెడతా. ఆ స్మెల్ ఇష్టం, దేవుడికి కూడా బాగా ఇష్టం. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం బాగా వాడతానండి. నన్ను తిడతాడని చెప్పేసి నేను ₹40 ప్యాకెట్ తెచ్చుకుంటా, ఒకసారి 2 తెచ్చుకుంటా. అది ధూపం, ఇది పచ్చకర్పూరం. అది హారతి ఇచ్చేటప్పుడు వాడతా. మళ్ళీ ధూపం స్టిక్స్ ఎక్కువ వేస్తుంది, మొత్తం భయంకరంగా స్మెల్ అన్నమాట. ఊపిరాణం చేస్తుంది, లేకూడదు, హెల్త్ పాడైంది కదండి, భక్తులు ఉండాలి కానీ మరి ఎక్కువ. మా వారు తెచ్చింది ఇగో ఈ చిన్న డబ్బాలో, నేను చెప్తా. ఈ చిన్న డబ్బాలోది నైట్ ఈవినింగ్ స్నానం చేసి వచ్చి ఒక్కటే అయితే ఆగు. ఇలాంటిది ఇది పెద్దగా ఉంటది. సాటర్డే వస్తే 1 వీక్, సండే ఉదయం సాయంత్రం. ఇవాళ అసలు ఉదయం వెలిగిలా, మీరు వాసన వాడట్లేదని. అయితే ఇంకొకటి ఏంటంటే ఇందులో పెద్దే ఉంటాయి కదండి, ఈ పెద్దే ఉన్నాయి కదా చూసారా, ఇక్కడ నేను ఇట్లా పెట్టి చూపించిన. ఈ పెద్దది ఒకటి వెలిగిస్తే ఏంటంటే అది వెలిగినంతసేపు బాగానే ఉంటుంది. అంటే లాస్ట్గా అది అయిపోయే ముందు చెప్పేది, అయిపోయే ముందు నన్నైతే అయిపోయే ముందు మాత్రాన బాగా వస్తుందండి, స్మోక్ వచ్చినట్టు వస్తుంది. అది మొత్తం మనం పొగేసినట్టుగా
అయితే వీళ్ళు అంటారు నన్ను, ఎందుకు ఇంత పొగేసాం, ఇది ఇంత వాసన వస్తుందని. మా పిల్లలు డోర్ వేస్తారు, ఈయన డోర్ వేస్తారు. అది అయిపోయే ముందు తెలియకుండా బాగా మంట బాగా వస్తుంది. అది ఇల్లంతా ఒకసారి పొగ్గమ్మేస్తుంది. అందుట్లో ఉన్నవి సాంబ్రేణి, గుగ్గిలో ఇంకేదో కలుపుతారు కదా, అవన్నీ ఒకేసారి లాస్ట్ మూమెంట్లో మస్తు వస్తుంది స్మెల్. నాకు ఇష్టం ఆ స్మెల్. మా అమ్మమ్మ అయితే అప్పుడు చెప్పేది మా అమ్మకి, ఆదివారం, మంగళవారం, గురువారం వేసుకుంటే మంచిది, అన్నీ కలిపే ఉంటవి, ఒక బొగ్గుల్లో ఒక దాంట్లో వేసేది ఇల్లంతా. ఇంట్లో నెగిటివ్ కూడా ఉండదు, మంచిది, దిష్టి కూడా ఉండదు, కను దిష్టి అని. అట్లా అలవాటు అయిపోయింది. అట్లేం కాదు కానీ దేవుడి దగ్గర ఉదయం సాయంత్రం స్నానం చేసి దీపం పెట్టి వెలిగటం అలవాటు అయిపోయింది. మెయిన్ అది. దానికి వీళ్ళు నన్ను తిడతారు, నేను వెలిగిస్తానని. అవును, క్వశ్చన్లు అడుగుతా, చెప్పలే. వెలిగిస్తున్నా తిడతానా? అవును, అది ఒక్కటి వెలిగిమంటారు. ఉదయం పూజ చేసుకున్నప్పుడు నాకు ఒకటి పెట్టాలనిపిస్తుంది, అప్పుడు పెట్టేస్తాను. ఓకే, స్నానం చేసి పూజ చేసినప్పుడు ఒకటి పెట్టాలనిపిస్తుంది. అప్పుడు అది ధూపం కాకుండా ఒక అగరబత్తి ఒకటి వెలిగించుకోవచ్చు కదా. అదిగో చూసారు, దొంగ బయటపడింది. రెండు ఒకేసారి వెలిగిస్తుందండి. అసలు ఎలాంటి ఎటు పోకుండా అసలు ముక్కులో ఘాటలు ఒకలాంటి ఆ ఊపిరి అన్నట్టు అయిపోతుంటది. సునీత, నిండుగా ఉండడం తప్పు కాదు, నిండుగా ఉండడం మాకు కూడా ఇష్టమే. మళ్ళీ నీ ఫ్యాన్స్ మా సునీత గారిని వ్యతిరేకిస్తున్నారా అంటారు. పూలుంటే మాత్రం అన్ని పూలు ఒకేసారి పెడతాను. నెక్స్ట్ టైం పూలే ఉంచుకోండి, నేను ఒక రోజు పూలే ఉండవు. నాకు దేవుడు పట్టుకోవాలి ఎందుకో నిండుగా ఉంటే కళ కనిపిస్తుంది పూజా మందిరం. నిండుగా ఉండడం తప్పు, నిండుకి దానికి సంబంధం లేదు. అగరబత్తులు ఒకేసారి అయిపోతే కాళహస్తి తెచ్చానండి. ఎవరైనా వచ్చినప్పుడు అప్పుడప్పుడు వెలిగిస్తే భలే ఉంటది కదా. రోజు వెలిగించాలి కానీ ఒకటి వెలిగించుకో. అప్పుడప్పుడు అంటే పూజలు చేస్తారు చూడు, ఇంట్లో పూజలు అవి అప్పుడప్పుడు అంటే ఐ మీన్ 2-3 వెలిగించడం ఎందుకంటే అట్లా ఆ సెన్స్. ఇంకా మీరు ఇంట్లో ఉన్నారని నేను వెలిగేట్లే కానీ, లేకపోతే గదులన్నీ తిప్పుతావు ఒకటి పట్టుకొని. చూసారా, అది అది సండే రోజు తిప్పుతా. అయితే మా ఆవిడ కనపడలే, ఇదంతా పొగా. సండే రోజు ఏంటి సుంతా అంటే అది అయిపోయింది అంటే అన్ని డోర్లు తీసుకొచ్చుతా వచ్చేసరికి. సండే రోజు కొంచెం ఇల్లంతా వేస్తా, సాంబ్రాణి పొగేస్తే మంచిదని. పిల్లలు ఉన్నారు కాబట్టి మంచిది. 5 వెళ్తారా, నేను తీసుకురానా? ఆటో బుక్ చేసుకొని వెళ్ళేసి వస్తా. ఇవాళ అవ్వాలి కదా 5:30కి కదా యోధాకి అయిపోయేది. అదే పాప వెయిట్ చేస్తా ఆగిదిలే నా కోసం. నేను పోతా బండి మీద, వర్షం తగ్గింది చూడుకొని వర్షం చూడండి వెనక డోర్ వేసి నేను. పాప వెయిట్ చేస్తా ఉంటది ఇక, డాడీ ఇంకా రావడం. ఇందులో ఈ ఫోన్ ఎందుకు వాడలేదు, వీడియోలకి బరువే లేదు ఇక్కడ పట్టుకొని తీయడానికి. ఆ ఫోన్ ఎంత బరువు ఉంటుంది ఐఫోన్. ఇంకా నెక్స్ట్ కూడా మళ్ళీ ఈ ఫోనే కొంటా, ఐఫోన్. ఇది నాకు ఇస్తారా? దీంట్లో ఫ్రంట్ కెమెరా ఉంటుందండి, మళ్ళీ చెప్పండు. ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి చేసుకోవచ్చు. తీసుకోవచ్చు. నేను కూడా కనపడతా కానీ నా ఫోన్కి ఎందుకు లేదు? మొన్న మీరు కొనిచ్చిన ఫోన్కి అది కూడా ఉన్నట్టుంది. ఏమో తెలియదు మరి, నువ్వు చూడనే చూడలేదు. చూసారా, అయిపోయింది కూడా. నాకు ఫోన్ అంటే ఏంటో కూడా తెలియదు. పక్కన వాళ్ళకి ఫోన్ చేస్తే మాట్లాడేదాన్ని. తర్వాత పెళ్ళైన తర్వాత మా వారు కొనిచ్చారు నాకు ఫోన్. టచ్ ఫోన్ ఉండేది, రోజు పాటలు పెట్టుకొని ఉండేదాన్ని. తర్వాత మళ్ళీ చిన్నగా చిన్న ఫోన్ ఉండేది, నోకియా ఫోన్. చాంగల పులుసు చేయాలి ఇప్పుడా? ఇప్పుడు కాదు, మీరు వచ్చిన తర్వాత చేస్తా. అన్ని కూరగాయలు తింటాం కానీ మనం ముల్లంగి ఒకటి తినాం. అవును, ఇవాళ తెద్దాం అనుకున్నా నేను కూడా. ఎప్పుడు చూసినా అక్కడ కనపడట్లేదు. సేమ్ ఆలు ఫ్రై లాగే ఉంటది ముల్లంగి. సాంబార్ ఏం చేసేవాళ్ళు సార్, పిల్లలు అన్ని రకాలు తినరు కాబట్టి అదొక సైంటిఫిక్ అనుకో. కనీసం అన్ని రకాల ఐటమ్స్ వేస్తాం దాంట్లో. అవును, బాగుంటది ముల్లంగి. ఎక్కువ సాంబార్లో వేస్తారు, ఫ్రై కూడా చేస్తారు. ఇది మా వాడికి బాగా నచ్చింది. మా సునీత నేను చేసింది ఇష్టంగా మా సునీత తింటే చాలు. అన్ని ఇష్టంగానే, కానీ కొన్ని నచ్చకపోతే ముట్టదు. అయిపోయేదాకా వదిలిపెట్టదు, దాచుకొని మరి తింటది. నచ్చకపోతే దాన్ని అయిపోయేదాకా మీకే పెడతా, దాన్ని ముట్టుకోకుండా. అన్ని బాగానే ఉంటాయి. కాకరకాయ ఒకటి బాగా ఇష్టంగా తింటా. కాకరకాయ పచ్చడి ఒకటి, అప్పుడప్పుడు టమాటా పచ్చడి ఘాటుగా. సమీర్ వాళ్ళు ఇచ్చారు కదా, బాగుంది పచ్చడి.
అది రెడ్ పచ్చడి, పచ్చిమిరపకాయలతో స్పైసీ స్పైసీ మనకి మేము మార్నింగ్ ఊతప్పలో తిన్నాం అది. మీకు ఇడ్లీ వేసి నేను నా ఇద్దరు బిడ్డలు ఊతప్ప వేసుకొని తిన్నాం. క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, పచ్చిమిర్చి. దాని మీద చిన్న దోశ పెనం మీద క్యారెట్, బీట్రూట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. అది 4-5 days అవుతుంది పిండి రుబ్బి. లాస్ట్గా కొంచెం ముందు ఇడ్లీ ఎందుకని పిల్లలకి మేమే ఊతప్ప వేసుకున్నాం. మంచిగా మీకు ఇడ్లీ వేసి పెట్టాం. 2 తిన్న ఊతప్పులు బాగుంటాయి. క్యారెట్ తురుము వేసేస్తే వేడి వేడికి బాగుంటాయి. ఈవినింగ్ టైంలో మేము అన్నం తినకుండా ఒక్కోసారి అవే చేసుకొని తింటాం. అన్నం వండకుండా మధ్యాహ్నం వండిన రైస్ ఉంటుంది కదా, కర్రీస్ రైస్, మళ్ళీ ఊతప్ప వేసుకుంటాం. 2 తింటే ఫుల్ అనిపిస్తాయి మంచిగా. క్యారెట్ కొందరు పల్లీలు కూడా వేసుకుంటారు. ఆ గదిలో ఫ్యాన్ ఎందుకు వేసి వచ్చావు? తిరుగుతుందంట. ఎవరైంది ఎటు తిరుగుతుంది? టీ తాగేటప్పుడు నేనైతే వేసుకోలేదు, మీరు వేసుకున్నారు. నాకు ఫ్యాన్ ఇష్టం కానీ ఆ సౌండ్ ఇష్టం ఉంటుంది. ఇది మరి బాగా ఫ్యాన్ ఉండాలి, ఏసీ ఉండాలి. నిద్రపోయేటప్పుడు ఫ్యాన్ సౌండ్ కావాలనుకున్న వాళ్ళు నువ్వు అది బంద్ చేస్తే అప్పుడు సౌండ్ వస్తుంది పాపం. మేము ఫ్యాన్ వేసుకుంటాము, ఏసీ వేసుకున్నాము. ఒక 2 days బాగా వేడిగా ఉబ్బగా ఉందని. ఫ్యాన్ సౌండ్ ఉంటేనే నిద్ర వస్తుంది, అదేంటో ఏమో. నా చున్నీ ఏడే ఉంది, నాకు ఫిల్టర్ బాగా చెప్పి చెక్ చేసి. సూపర్ అయింది. తింపినప్పుడు టీ తాగి ఇప్పుడు అవును. చిన్నప్పుడు నాకు చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళ నాయనమ్మలు అమ్మమ్మలు ఈవినింగ్ టైం 6 అయితే కదా, పొద్దు ఊకే టైంలో అన్నం తిని. అవును, వాళ్ళకి అసలు అన్నం పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళైతే వాళ్ళ నాయనమ్మలు అమ్మమ్మలు అస్సలు తినిచ్చేవాళ్ళు కాదండి. అవును, ఏంటి 6 అవుతుంది పొద్దుకే ముందని అన్నం తింటాం ఏంటని అసలు పెట్టేవాళ్ళు కాదు. ఆకలి అవుతుంది అన్న కూడా మా ఫ్రెండ్స్ కి. మా అమ్మ ఏమన్నా తెలుసా, అది అనొచ్చాలకూడదు. అదే భిక్షాటన చేసుకుని వాళ్ళు తింటారు కదా, ఆ టైంలో వాళ్ళకి దీపాలు ఉండవు, లైట్లు ఉండవు, ఆ టైంలో తిని పడుకునే వాళ్ళంట. ఆ టైంలో తినొద్దు అని చెప్పేసి అనేది మా అమ్మ. అవును, మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఊక మా ఆకలి అవుతుంటే మా ఇంట్లో ఇట్లా పెట్టేవాళ్ళు కాదు అని చెప్తూ ఉండేవాళ్ళు. మరి నాటుకు పోయి కొంతమంది 7 పండుకుంటారు, వాళ్ళు 6-6:30 కల్లా తినేస్తారు. పొద్దున్నే లేవాలి కాబట్టి. కాలంతో పాటు పండగ చేసుకోండి. పండగ అయ్యి లైట్ వచ్చింది. మెట్లే కదా. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అయితే చాలా చాలా బాగున్నాను. ఫోకస్లో ఉన్న వాళ్ళు చూస్తున్నాను. ఆయన అవయో క్యా కర్ రే? చెప్పు, ఏమైంది? ఏదో చెప్తావు, చెప్పుగా. పిడుగుపడిందా? ఏంటన్నా అనను ఏంటి? ఇంత రౌడీలా ఉందనుకున్నారా? ఏంటనని పరుగు పోగొడతావు నువ్వు. అవును, అన్న ఇప్పుడు ఎందుకు కోపం వచ్చింది? అన్న ఎందుకు కోపం? అన్నకి ఎందుకు కోపం వచ్చింది ఫస్ట్? ఎందుకు అన్నకి ఎందుకు కోపం వచ్చిందని నాకు చెప్పండి కొంచెం. అవును, ఎవరు అంటున్నారమ్మా? అనంత్ అనంత్ ఇట్లా నాన్న, నేను ఇస్తారా? తను చెప్పినప్పుడు వినొచ్చుగా మీరు. అనంత్
కాకరకాయ కూర అయిపోయింది కదండి, తింటున్నా. మీరు ఒక కాకరకాయ కూర కాదు, మా ఆవిడ చేసిన చిక్కుడుకాయ ఎగ్, టమాటా, చిక్కుడుకాయ టమాటా, బీరకాయ కూర. ఇవన్నీ ఎందుకు? చెరువా? మా ఆవిడ చేసిన చెరువు ఏంటన్నా నీ తెలుగు? పాలు వాటర్ అయి కొన్ని కట్టి తోడేసి పెట్టా. చూసావా? స్నానం చేసినా. ఓకే అండి, తినేస్తున్నాను. ఎలా ఉందో చెప్తాను. లేరు బాగుంది. బాయ్ అండి.